కరోనా వైరస్ లాగా ఇప్పుడు వచ్చిన హ్యూమన్ మెటానిమో వైరస్ కూడా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. కరోనా వైరస్ వేరే, హ్యూమన్ మెటానిమో వైరస్ వేరే. కానీ రెండు పాము జాతికి చెందినవి కాబట్టి, ఆ పాము కాటేసింది కాబట్టి ఇది కాటేస్తుందా లేదా అంటే చెప్పడం కష్టం. ఇంట్లో దూరింది, పక్కింట్లో కాటేసి వచ్చిందంటే దాని అర్థమైంది మనం అప్రమత్తంగా ఉండాలని అర్థం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంది, అది ఎట్లున్నది, దాని రంగు ఎట్లా కావాల్సింది మనం తెలియవలసింది. అది ఆల్రెడీ ఎంటర్ అయింది, 3 కేసెస్ ఆల్రెడీ పాజిటివ్ వచ్చినాయి, 3 కేసెస్ కూడా పిల్లలే. ఆ 3 కేసెస్ ఎప్పుడు వచ్చాయి? ఈరోజు బయటపడ్డాయి. అంటే దాంట్లో వైరస్ ఎంటర్ అయింది ఇప్పుడు 3 రోజుల క్రితం. అంటే 3 రోజుల క్రితం మొత్తం వ్యాప్తి చెందింది. దాని అర్థం ఏంటి? మీ మధ్యలో, మన మధ్యలో, సమాజం మధ్యలో ఆల్రెడీ వైరస్ వచ్చేసింది. ఇది ఇంతకుముందు రాని వైరస్సా, కొత్త వైరస్సా? లేదు. మరి దీని గురించి ఎందుకు కంగారు పడుతున్నాం? ఈ వైరస్ ఏదైతే ఉందో, ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే ఉందో, ఇది సర్వసాధారణంగా రెగ్యులర్గా వచ్చేదే. కానీ వ్యాధి నిరోధక శక్తి కోవిడ్ వచ్చిన తర్వాత సాధారణంగా మానవ శరీరంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకటి వైద్యపరమైనది కాబట్టి చెప్పాల్సి వస్తుంది, హైపర్సైటోకినిమియా, రెండోది బ్లడ్ డిస్బయోసిస్, మూడోది మాస్ట్ సెల్ యాక్టివేషన్. ఈ 3 రకాలైన మార్పులు బాడీలో ఉండడం వల్ల సాధారణ వ్యక్తికి కూడా ఇమ్యూన్ సిస్టమ్ విపరీతంగా రియాక్ట్ అవుతుంది. మీరు ఇంతకుముందు చూశారు, కోవిడ్లో చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారు అంటే కోవిడ్ సైటోకిన్ స్ట్రామ్ అన్నారు. అంటే బాడీ రియాక్ట్ ఎక్కువగా అయిపోయి దానివల్ల కుప్పగూలాయి ఊపిరితిత్తులు కానీ వేరే అవయవాలు కానీ. ఇదే పద్ధతిలో, ఇదే వైరస్ యాక్షన్లో ఇప్పుడు కూడా బాడీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉంది కాబట్టి, బాడీలో మార్పులు ఇంకా ఉన్నాయి కాబట్టి, కోవిడ్ జరిగిన ఇమ్యూనాలజికల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు చిన్న వైరస్ అయిన హ్యూమన్ మెటానిమో వైరస్ ఇది శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇది ఎట్లాంటి మార్పులు తెస్తుంది అది చెప్పడం కష్టం. ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తల్లిదండ్రులకు ముఖ్యంగా ఒకవేళ గనక దగ్గు, తుమ్ములు, దురదలు, ఆయాసము, జ్వరము ఉంటే దయించి పిల్లల్ని పంపించండి. ఒక 5 రోజులు ఇంట్లో ఉన్నా పర్లేదు, ఏం మునగదు. కానీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అక్కడున్న స్ట్రెయిన్ మళ్ళీ మీ వాడు తీసుకొచ్చి మీ ఇంట్లో కలపడం. ఇప్పటివరకు ఏమంటున్నావు, పిల్లలకే వస్తుంది అనుకున్నాం. 10 రోజుల తర్వాత మ్యూటేషన్ జరిగింది అనుకోండి, అందరికీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో దీని ఉక్కుపాదంతో ఇక్కడ ఆపాలి అంటే ఏం చేయాలి? నెంబర్ 1, సిమ్టమ్స్ కనపడంగానే ఫస్ట్ ఇంట్లో ఉండిపోమని చెప్పాలి. 5 రోజులు. కరోనా లాగా 15 రోజులు అవసరం లేదు, ఇంట్లో ఉండమని చెప్పాలి. రెండోది, పోషకాహారం బాగా ఇవ్వండి. వైటమిన్ D3 చాలా పదార్థాలు ఉన్నాయి, సప్లిమెంటేషన్స్ ఉన్నాయి, అది ఇవ్వండి. అతి కీలకమైన విషయం, మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. ఏమవుతుంది, నా బాడీ చాలా గట్టిది కదా, నాకు ఎప్పుడు రాలేదు అనే మాట మీరు అనద్దు. ఎందుకనంటే వ్యాధి నిరోధక శక్తి క్షీణించినప్పుడు వైరస్ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా 3వ 4వ విషయం ఏం చెప్తున్నానంటే, పొద్దున రాత్రి నాజల్ ఇరిగేషన్ అండ్ థ్రోట్ ఇరిగేషన్ అంటారు. అంటే నాజల్ ఇరిగేషన్ అంటే ముక్కులోంచి జలనీతి అంటారు. దురదృష్టం మన అలోపతి చెప్పలేదు. గోరువెచ్చ నీళ్ళు ఉప్పేసి, పసుపేసి ఈ ముక్కులోంచి నీరు తీసి ఈ ముక్కులో చేయడం, అది పిల్లలకు నేర్పించండి, పెద్దవాళ్ళు కూడా చేయండి. దానివల్ల ముక్కులో ఉన్న వైరస్ లోడ్ ఏదైతే ఉందో షట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నోట్లో గోరువెచ్చ నీరు, ఉప్పు, పసుపు వేసుకొని కరగర చేసి చేయండి. ఎప్పుడు, ఎన్నిసార్లు? ఉదయం, రాత్రి. దానివల్ల ఉపయోగం ఏంటి? మన గార్డ్స్, మన గేట్స్ దగ్గరే మనం క్లోజ్ చేస్తున్నాం వైరస్ ఎంట్రీ ఎక్కడి నుంచి అవుతుంది? ముక్కు నుంచి, నోరు నుంచి. సో అక్కడ కనుక మనం కట్టడి చేసినట్టయితే వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. ఒక్కసారి శరీరంలో వచ్చిందనంటే పర్లేదండి, 5 రోజుల్లో కోలుకున్నాడని అనొచ్చు. కానీ ఆ శరీరంలో మళ్ళీ మ్యుటేషన్ రాకుండా ఉంటుందా అంటే చెప్పడం కష్టం. సో ఒక ఇమ్యూనాలజిస్ట్గా, పల్మనాలజిస్ట్గా నేను చెప్పేది ఒక్కటే, వైరస్ని సోకకుండా కాపాడుకోండి. వైరస్ సోకిన తర్వాత అది ఎలాంటి మ్యుటేషన్ జరుగుతుంది, మీ శరీరంలో ఇమ్యూనాలజికల్ చేంజెస్ ఏం తెస్తుంది ఇప్పుడు తెలియదు. ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్కి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. అది కాకుండా బాధ్యతగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.